మా వీరమల్లుని ఆపే శక్తి ఎవరికీ లేదు. బాయ్కాట్ బెదిరింపులకు పవన్ కళ్యాణ్ సింహగర్జన. మూర్ఖులకు జనసైనికుల ధీటైన సమాధానం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులారా, విన్నారా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటే సినిమా ప్రమోషన్స్ అదరగొడుతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ రండంలోకి దిగి ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ను తారాస్థాయికి చేర్చారు. అయితే ఈ సందడి మధ్య కొందరు సామాజిక మాధ్యమాలలో #బాయ్కాట్ HHVM అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ సినిమాకు అడ్డుకట్ట వెయ్యాలని చూస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు లక్షలాది అభిమానుల గుండెల్లో ధైర్యాన్ని నింపింది. ఒక సినిమా వెనుక వేలాది జీవితాలు. రాజకీయ నాయకుడికి ఈ మూర్ఖత్వం తగునా? ఒక సినిమా అంటే కేవలం హీరోనో దర్శకుడో కాదు. ఆ ప్రాజెక్టు వెనుక వందలాది, వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు, వారి కుటుంబాల జీవితాలు ఆధారపడి ఉంటాయి. సెట్స్ వేసే దగ్గరనుంచి టీలైట్లు పట్టుకునే చిన్న కార్మికుడి వరకు, కెమెరా వెనుక నిలబడే వ్యక్తి నుంచి ఎడిటింగ్ రూంలో రాత్రింబవళ్లు శ్రమించే వ్యక్తి వరకు అందరి శ్రమ, ఆశలు ఈ సినిమాతో ముడిపడి ఉంటాయి. ప్రస్తుత రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రికి ఈ సామాన్య జ్ఞానం ఉండదా? సినిమా రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న ఇంతమంది జీవితాలను ఇలాంటి మూర్ఖపు బాయ్కాట్లతో ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం? బాయ్కాట్ కాదు, ఇది ప్రేక్షకుల చాయిస్. పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానం. హరిహర వీరమల్లు బాయ్కాట్ ట్రెండ్పై పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూటిగా స్పందించారు. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాటల్లో నిప్పులు చెరిగారు. బాయ్కాట్ చెయ్యాలా? దేనికంట? అసలు బాయ్కాట్ అనేది సినిమాకు వర్తించదు. సినిమాని ఎవరూ గన్ పాయింట్లో పెట్టి చూపించరు కదా. ప్రేక్షకులు తమ ఇష్టంతో టికెట్ కొనుక్కుని వెళ్తారు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి వ్యక్తిగత చాయిస్. చిన్నప్పుడు రామారావు గారి సినిమాలు చూడ్డానికి బ్లాక్లో టికెట్లు కొని వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి. అలా ఎవరు చెప్పినా సినిమా చూడడం ఆపరు. ఒకవేళ నచ్చకపోతే చూడకపోవచ్చు. అంతేకాని ఇలాంటి బాయ్కాట్లు ఎప్పటికీ విజయం సాధించలేవు అని పవన్ గంభీరంగా అన్నారు. మా పని మేము చేసుకుంటాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ప్రత్యర్థులకు పవన్ సవాలు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక స్పందన మాత్రమే కాదు, ఇది ప్రత్యర్థులకు పవన్ కళ్యాణ్ విసిరిన ఒక సింహగర్జన. మేము పనిచేసేటప్పుడు ప్రత్యర్థులు లేకుండా ఎలా ఉంటారు? ఇలాంటి పనులు చెయ్యకుండా ఎలా ఉంటారు? వాళ్లు ఇలా చెయ్యకూడదు అని అనుకోవడం మన అవివేకం. అందుకే వాళ్లకు ఏం కావాలంటే అది చేసుకోనివ్వండి. వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోమనండి. సంతోషం అంటూ పవన్ తనదైన శైలిలో సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమాన సైన్యం. ఈ #బాయ్కాట్ HHVM బెదిరింపులకు భయపడతాడా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇలాంటి మూర్ఖపు బాయ్కాట్స్ ఆపటం వీరి తరం కాదు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నటుడు కాదు, ఆయన ఒక సైన్యం. ఆయన వెనుక లక్షలాది మంది జనసైనికులు, అభిమానులు ఉన్నారు. వీరు కేవలం నినాదాలిచ్చేవాళ్లు కాదు, తమ నాయకుడి కోసం ప్రాణాలిచ్చేవాళ్లు. అలాంటి అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు భయపడతాడా? అస్సలు భయపడడు. అవసరమైతే ఒక్కొక్క జనసైనికుడు 100 సార్లు అయినా సినిమా చూస్తాడు. అలాంటి అంతులేని ప్రేమ, మద్దతు ఉన్న పవన్ కళ్యాణ్ ముందు ఈ కుట్రలు, కుతంత్రాలు నిలబడలేవు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాననంలా వ్యాపిస్తున్నాయి. పవన్ అభిమానులు ఈ వీడియోను లక్షల్లో షేర్ చేస్తూ, పవర్లో లేనప్పుడే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ధైర్యంగా దిగిన వ్యక్తిని ఇప్పుడు పవర్లో ఉండగా బెదిరించాలని చూస్తున్నారు, ఇది వాళ్ల అమాయకత్వం అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొందరు రాజకీయ అభిమానులు మొదలుపెట్టిన ఈ బాయ్కాట్ హ్యాష్ట్యాగ్కు పవన్ ఫ్యాన్స్ అపూర్వ రీతిలో బదులిస్తున్నారు. హరిహర వీరమల్లు ఒక కల, ఒక విజయం. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం, కరోనా మహమ్మారి వంటి కారణాలతో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. 2020లో మొదలైన ఈ ప్రాజెక్ట్ను ఎట్టకేలకు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. నిధి అగ్రవాల్ హీరోయిన్గా నటించిన ఈ భారీ బడ్జెట్ మరియు చారిత్రక చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం ఒక చారిత్రక విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూపిన ధైర్యం, ఆయన మాటల్లో కనిపించిన స్థైర్యం అభిమానులకు అంతులేని ఉత్సాహాన్ని ఇస్తోంది. హరిహర వీరమల్లు కేవలం ఒక సినిమా కాదు, అది పవన్ కళ్యాణ్ అంకితభావానికి, పట్టుదలకి నిదర్శనం. ఈ బాయ్కాట్ ట్రెండ్స్ ఎంతవరకు పనిచేస్తాయి, హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. హరిహర వీరమల్లు విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండగా ఈ చిత్రంపై మీ అంచనాలు ఏమిటి? పవన్ కళ్యాణ్ స్పందనపై మీ అభిప్రాయం ఏమిటి?